ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గోదావరి పెన్నా అనుసంధాన పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్. హీరో అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తెచ్చారనేది తన అభిప్రాయమని వ్యాఖ్య. నేరెడ్కో 2025 డైరీని ఆవిష్కరించిన మంత్రి నారాయణ. 3 రాజధానుల పేరుతో వైసీపీ అధినేత జగన్ 3 ముక్కలాట ఆడారని ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, దుర్భిక్ష జిల్లాలకు జలదానం చేసేందుకు ఉద్దేశించిన గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో గోదావరి పెన్నా అనుసంధాన పథకంపై చంద్రబాబు సమీక్షించారు. ఈ ప్రాజెక్టును 3 నెలల్లో ప్రారంభించి 3 ఏళ్లలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చంద్రబాబు నిర్దేశించారు. తొలి దశలో గోదావరి బనకచెర్ల హైడ్రెగ్యులేటర్ కు రోజుకు 2 టీఎంసీల చొప్పున పంపే ప్రాతిపదనను ఆయన సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 70 నుండి 80 వేల కోట్ల అంచనా వ్యయంతో దీన్ని చేపడతారు. 3 నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఈ ప్రాజెక్టుపై జలవనరుల శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరిపారు. వ్యాప్కోస్ రూపొందించిన 6 ప్రత్యామ్నాయాలపై ఇందులో చర్చ జరిగింది. తాజాగా ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ భారీ ప్రాజెక్టుపై కేంద్ర పెద్దలతో మాట్లాడారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించారు. దేశానికి ఈ ప్రాజెక్టు ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. భారీ ప్రాజెక్టు కావడంతో కేంద్ర సాయం లేకుండా చేపట్టడం సాధ్యం కాదు. అందువల్ల కేంద్ర పెద్దలకు వివరించి ఆదివారమైన చంద్రబాబు దీనిపై అధికారులతో సమావేశమయ్యారు. త్వరలో ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం కోరుతూ కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ లేఖ రాయనుంది. అన్ని అనుమతులు పొంది త్వరగా టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టును 3 దశల్లో చేపట్టనున్నారు. తొలుత పోలవరం నుండి కృష్ణానదికి గోదావరి వరద జలాల మళ్లింపు, తర్వాత దశలో బొల్లాపల్లి జలాశయం నిర్మించి అక్కడికి నీళ్లు తరలించి అందులో నింపి, తదుపరి దశలో బొల్లాపల్లి నుండి బనకచెర్ల రెగ్యులేటర్ కు నీళ్లు మళ్లిస్తారు. దీని ద్వారా గరిష్టంగా 345 టీఎంసీలు వినియోగించుకునే ఆస్కారం ఉందని అంచనా. ఆంధ్రప్రదేశ్ కు జలహారతి పేరుతో ఈ బృహత్తర పథకాన్ని చేపట్టాలని ప్రాథమికంగా యోచిస్తున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు కరువు ప్రాంతాలుగా ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు దీనివల్ల ప్రయోజనం ఉంటుంది. గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తెచ్చారనేది తన అభిప్రాయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడని, కింద నుండి ఎదిగారన్నారు. వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదని ఆయన పేర్కొన్నారు. హీరో అల్లు అర్జున్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో నిర్వహించిన చిట్చాట్ లో పవన్ మాట్లాడుతూ తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ల ధర పెంపుకు అవకాశం ఇచ్చారన్నారు. ప్రజలు సినిమా హీరోల పట్ల ప్రేమ, ఆదరణ చూపుతారన్నారు. హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారన్నారు. అర్జున్ విషయంలో ముందు వెనుక ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. కళాకారులకు ఒక పొగడ్త, అవార్డు అనేది వెలకట్టలేమన్నారు. మేము సినిమా థియేటర్కు వెళ్లడం ఎప్పుడో మానేశాము. ఇటువంటి ఘటనల్లో పోలీసులను నేను ఎందుకు తప్పు పట్టాను అంటే వారు ముందు భద్రత గురించి ఆలోచన చేస్తారు. విజయనగరంలో నన్ను కూడా ముందు వద్దనే చెప్పారు. చిరంజీవి ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్కు వెళ్లేవారు. నేను అలాగే వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంలో స్టాఫ్ అర్జున్ కి ముందు చెప్పి ఉండాల్సిందే. ఆయన వెళ్లి కూర్చున్నాక ఘటన గురించి చెప్పి తీసుకువెళ్లాల్సిందే. చట్టం అందరికీ సమానం. అర్జున్ కి చెప్పి ఉన్నా ఒక్కోసారి ఆ అరుపుల్లో అతనికి వినిపించలేదేమో. అల్లు అర్జున్ తరఫున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేది. అప్పుడు రచ్చవ్వకుండా ఉండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలిచివేసిందే. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారనేది నా అభిప్రాయం. ఇంతమంది మేము అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సిందే. అభివాదం చేయకపోతే ఆ నటుడిపై ప్రజల్లో వేరే భావన ఉంటుంది. పొగరు, బలుపు అని అందరూ చర్చ పెడతారు. ఈ ఘటనలో నా వల్ల చనిపోయారనే వేదన అర్జున్లో ఉంటుంది. వెళ్లి ఆ బిడ్డ కోసం మేమున్నాం అనే భరోసా ఇవ్వాలి. సినిమా అంటే టీం, అందరూ భాగస్వామ్యం ఉండాలి. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడనే దోషిగా మార్చారు. ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయమని పవన్ తెలిపారు. గోటితో పోయేదాన్ని గొడవలు చేయడం వెరీ సింపుల్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, he came the hard way. It's a very tough leader and he's doing good.
Sometimes you might like, you might dislike certain aspects. ప్రతి నాయకుల్లో not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, ఇది మీరు చెప్పింది, and first of all, Telangana CM Revint Reddy garu, they were never, not unlike previous regime. YCP regime la లేరు అక్కడ. YCP regime, without a reason they picked up a fight. They didn't allow you. ఇప్పుడు నేను ఒక్కొక్క టికెట్ నేను మనకు అనుకుంటున్నాను, వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏం ఇస్తామంటే ఊన్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐ ఆస్క్డ్ దెమ్. ఐ సెడ్ హౌ మచ్ వాస్ ద సేమ్ టికెట్ అన్నారు. సార్ యువర్ the 75 rupees టికెట్ విచ్ ది గోనా సెల్ నౌ, మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్, ఇక్కడ 75 రూపాయలు, ఏదో 10 రూపాయలు మ్యాక్సిమం. అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ 5, 10కి 25కి అన్నారు. సో తెలంగాణ గవర్నమెంట్ ఇస్ నాట్ లైక్ దట్. పాపం చనిపోయినప్పుడు నిజం దొరకదు, ఇట్స్ క్వైట్ పెయిన్ఫుల్. సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం. దే వాంట్ టు గో బ్యాక్ టు ది హోమ్, ఇంటికి వెళ్ళి దే వాంట్ ఓవర్ డిన్నర్, వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం. అలాంటి ఈవినింగ్ ఇట్ వెంట ఒక కుటుంబంలో చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే, గోటితో పోయేది గొడ్డలతో అంటే, ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి డైరెక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుండాల్సి. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆర్ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్ వెళ్ళి చెప్పుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది. మేబీ అది చేశారు లేదు నాకు తెలియదు, బట్ దిస్ వాట్ ఐ ఫీల్, నాకు తెలియదు చేశారా అది. అలా మనం అలా కాదు, అలా దీన్ని చిన్నగా చేయకూడదు. ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి. ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను, ఇట్స్ నాట్ దట్ ఐ హ్యాడ్ నెవర్ ఫేస్డ్ ఇట్, ఐ ఆల్సో హ్యాడ్ ఫేస్డ్ ఇట్. చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను. నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన నవ్వుతాను. ఒకసారి పోలీసులు నలిగిపోతాను, నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లాగుతాను ఒకసారి. అంటే అది ఇన్స్టింక్ట్ రియాక్షన్ అనుకున్నాను. ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి మన పోస్టులు కడతాం, చచ్చిపోతారు. సో వాట్ మై కన్సర్న్ ఇస్, నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను. అది లోపించింది. అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్లు కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్ మేబీ ఒకసారి ఆ మూమెంట్ని ఎందుకు చెప్పకపోవచ్చు హీరోకి, దట్స్ ఫైన్. కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం, వీ ఫీల్ సారీ ఫర్ దాట్, అది చెప్పుండి ఉంటే బాగుండేది. అది నాకు అనిపించిన అబ్జర్వేషన్. రెండు, అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింది. ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ షుడ్ హ్యావ్ విజిటెడ్. కానీ భయం ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందో చెప్తాను. చాలా బరువు మనసుకి, మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది. అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి, దానికి ఒకసారి ఏమవుతుంది, 10 మంది వెళ్ళాలి. మేబీ దే షుడ్ హావ్ టేకెన్ అల్లు అర్జున్. వెళ్ళి కూర్చొని మాట్లాడి, తప్పు జరిగిపోయింది, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, వీఆర్ సారీ, మా సాలిడారిటీ చూపిస్తున్నాం. వెళ్ళి ఆ బిడ్డ కోసం వెళ్ళి మహంకాళమ్మ గుడిలో ప్రార్థన చేస్తున్నారు. దేర్ ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ. దో నా తప్పు లేదు, కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం చేసి ఉండాల్సింది. ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్, ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించింది. 3 రాజధానుల పేరుతో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడి రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేశారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ ఆరోపించారు. ఏ రాష్ట్రంలోనైనా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందితేనే ఆ రాష్ట్రం ప్రగతి సాధిస్తుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి నూతన విధానాలు ఈ నెల 30, 31వ తేదీలో విడుదల చేస్తామని వెల్లడించారు. భవన నిర్మాణానికి సంబంధించి అనుమతులను సింగిల్ విండో విధానాన్ని వాడుకలోకి తీసుకొస్తామన్నారు. నగరంలోని వెన్యూ కళ్యాణ మండపంలో నెరెడ్కో ఆధ్వర్యంలోని 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, నెరెడ్కో ప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకేసారి రాజధానిలో 60,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అధికారిక భవనాలు, టవర్స్ నిర్మాణం, విశాలమైన రోడ్లు నిర్మాణాలు జరుగుతాయని తెలిపారు. ఈ రాష్ట్రంలో ఏడాదిలోగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుందన్నారు. తద్వారా రాష్ట్రం కూడా అన్ని విధాలా వృద్ధి చెందుతుందని చెప్పారు. మీరు కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మంత్రి నారాయణ కోరారు. ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడుతూ చంద్రబాబు సారథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి పూర్వ వైభవం వస్తుందన్నారు. అమరావతి రాజధానిగా అన్ని విధాలా అభివృద్ధి చెందబోతుందని తెలియజేశారు. జనవరి 20 నుండి రాజధానిలో పనులు పరుగులు పెట్టడం ఖాయమన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి కూడా పూర్వ వైభవం వస్తుందని తెలిపారు. ఎన్ఏసీ సెంటర్ను విజయవాడ సెంటర్లో నెలకొల్పాలని చెప్పారు. అమరావతిలో పనులు మొదలైతే బిల్డర్లకు వర్కర్ల కొరత ఉంటుందని అన్నారు. ప్రతి భవన నిర్మాణ కార్మికునికి శిక్షణ ఇచ్చేలా చూడాలన్నారు. ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అమరావతి నుండి హైదరాబాద్కు అందరూ వలస వెళ్లారన్నారు. ఇప్పుడు చంద్రబాబు పాలనలో అందరూ అమరావతి వైపు చూస్తున్నారని అన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధితో ఈ ప్రాంతం రూపురేఖలు మారడం ఖాయమని చెప్పారు. నెరెడ్కో ప్రతినిధులు పాల్గొన్నారు. నెక్స్ట్ మంత్ 15వ తేదీకి అన్ని టెండర్లు కంప్లీట్ అయిపోయి బహుశా పండగ పోయిన తర్వాత మంచి రోజు స్టార్ట్ అవుతాయి. ఆల్ వర్క్ స్టార్ట్ అవుతాయి. ఒకేసారి 64,000 కోట్లకి ఒక స్టార్ట్ అవుతాయి. ఒకేసారి ఆల్ లేఅవుట్స్ రోడ్ స్టార్ట్ అవుతాయి. ట్రంక్ రోడ్ స్టార్ట్ అవుతాయి. 5 టవర్లు 47 అంతస్తులు 40 అంతస్తుల 5 టవర్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ స్టార్ట్ అవుద్ది. హైకోర్టు స్టార్ట్ అవుద్ది. 3,600 అధికార భవనాలు అవి కంప్లీట్ అవుతాయి. ఈ విధంగా అన్నీ ఒకేసారి స్టార్ట్ అవుతాయి. రోడ్లు అయితే ఆల్మోస్ట్ ట్రంక్ రోడ్స్ అన్నీ 1 yearలో పూర్తవుతాయి. లేఅవుట్ రోడ్స్ 2 years. అధికార భవనాలు 1.5 year. 1 year 1.5 year. ఒక్క టవర్స్ మాత్రం ఏదైతే 47 ఫ్లోర్స్ 40 ఫ్లోర్స్ ఉన్నాయి మాత్రం 3 yearsలో కంప్లీట్ అవుతాయి. ఈ విధంగా అమరావతి రాజధాని వెల్ ప్లాన్ చేస్తాం. ఇవన్నీ కూడా చేస్తామని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ నేను అందరినీ ఒకటే చెప్పేది, మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళా రియల్ ఎస్టేట్ రాబోయే 1 yearలో 6 monthsలో పుంజుకోవాలని, మీరందరూ బాగా డెవలప్ అయ్యి మీరందరూ రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా చేస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ముఖ్యమంత్రి గారు అదే అంటారు, వాళ్ళు ఎంత బాగా బిజినెస్ చేస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం పెరిగితే దాని ద్వారా రాష్ట్రంలో సంక్షేమాలు చేయొచ్చు, డెవలప్మెంట్ చేయొచ్చు అని ఎప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు. కాబట్టి నేను అందరికీ ఒకటి, మీకు అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుంది, మీరు కూడా అన్ని విధాలా సహకరించాలని కోరుకుంటూ మీ అందరినీ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ సెంటర్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పెట్టాలని నిన్న చంద్రబాబు నాయుడు గారిని కోరటం జరిగింది. తప్పకుండా మీ ఆధ్వర్యంలో అది ఒక ఎన్ఏసీ సెంటర్ పెట్టాలి. మీలాంటి పెద్దలు దాంట్లో ల్యాబ్స్ పెట్టాలి. తప్పకుండా అందరికీ ఇవాళ నాణ్యమైన కార్మికుడు మా బిల్డర్లకు అందాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా దాని మీద అందరం కలిసి దృష్టి పెట్టి విజయవాడలో హైదరాబాదుని తలపించే విధంగా ఎన్ఏసీ సెంటర్ పెట్టి కార్మికులకు ట్రైనింగ్ ఇప్పించుకుందాం. కాబట్టి అది రాజధాని ప్రాంతంలో కానీ విజయవాడ ప్రాంతంలో కానీ ఎక్కడైనా కూడా ఈ ఎన్ఏసీ సెంటర్ హైదరాబాదులో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి భవన నిర్మాణ కార్మికుడు ట్రైనింగ్ ఇచ్చే విధంగా పెట్టాలి. రాబోయే జనవరి నుంచి 2025 రియల్ ఎస్టేట్ రంగానికి బ్రహ్మాండంగా ఉండబోతూ ఉంది. ఇవాళ ఇక్కడే కాదు అన్ని చోట్ల బాగోపోతూ ఉంది. హైదరాబాద్ నుంచి ముందు విజయవాడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ హైదరాబాద్ వెళ్ళాయి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక హైదరాబాద్ నుంచి అమరావతి వైపు ఆంధ్ర వైపు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వస్తూ ఉన్నాయంటే మరి ఇవాళ ఈ ప్రభుత్వం మీద నమ్మకం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నమ్మకం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఈ గడ్డు పరిస్థితులన్నీ పోయినాయి. రాబోయే 3 రోజుల్లో రాబోయే కొత్త సంవత్సరంలో మనందరికీ బాగుండాలని హృదయపూర్వకంగా మీ అందరికీ ప్రతినిధులందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాబోయే కాలంలో ఊరు వాడ రాష్ట్రంలో ఏ ఊరు యా ఊరు లేకుండా అన్ని గ్రామాల్లోనూ రియల్ ఎస్టేట్ వాల్యూస్ పడిపోయిన పరిస్థితి గత ప్రభుత్వ 5 సంవత్సరాల ప్రభుత్వ పనితీరు నిదర్శనంగా మళ్ళీ పతనం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గాడిలో పెట్టిన పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. రాబోయే కాలంలో అమరావతిలో దాదాపు 40,000 కోట్ల పైబడి రాబోయే 2-3 సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టే పరిస్థితి. అమరావతిలో పెట్టుబడులు పెట్టాల్సిన అందరినీ కోరుతూ
అలాగే మీరు కూడా అమరావతి పునర్నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నా. జై హింద్. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన్ను సిఎస్ గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదలయ్యాయి. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన్ను సిఎస్ గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యాయి. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆ స్థానంలో కొత్త సిఎస్ విజయానంద్ బాధ్యతలు చేపడతారు. వైఎస్ఆర్ జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె ఆయన స్వస్థలం. ఆదిలాబాద్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా తొలి పోస్టింగ్ నిర్వహించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా, శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల కలెక్టర్ గా పనిచేశారు. ఏపీ ట్రాన్స్కో జెన్కో ఎండీగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగాను పనిచేశారు. 2025 నవంబర్లో విజయానంద్ పదవీ విరమణ చేయనున్నారు. విజయానంద్ పదవీకాలం ముగిశాక సిఎస్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ను నియమించే అవకాశం ఉంది. ఆయనకు 2026 ఏప్రిల్ వరకు సర్వీస్ ఉంది. సీనియారిటీ ప్రాతిపదికన చూస్తే 1991 బ్యాచ్ కు చెందిన సాయి ప్రసాద్ ముందుంటారు. కానీ ఆయన్ను ఇప్పుడు సిఎస్ గా నియమిస్తే ఆయన పదవీకాలం ముగిసేలోపే విజయానంద్ రిటైర్ అయిపోతారు. అందుకే విజయానంద్ కు ప్రభుత్వం ప్రస్తుతం సిఎస్ గా అవకాశం కల్పించింది. మాజీ మంత్రి పేర్ని నానికి నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఆయన బినామీలకు కూడా నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని వార్నింగ్ ఇచ్చారు. భార్యను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన పేర్ని నాని ఓ నేరగాడని విమర్శించారు. పోలీసులను బెదిరించేందుకే పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టారని అన్నారు. పేర్ని నాని ప్రెస్ మీట్ పై కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నేరం మగవాడు చేసినా ఆడవాళ్లు చేసినా నేరం నేరమే అవుతుందని చెప్పారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రేషన్ బియ్యం మాయం కేసులో సూత్రధారి పేర్ని నానిని అని కొల్లు రవీంద్ర అన్నారు. నీ భార్యను అడ్డం పెట్టుకుని నీ భార్య ద్వారా ఇవాళ రాజకీయంగా లబ్ధి పొందాలి, లేకపోతే సింపతి పొందాలని నువ్వు అనుకుంటున్నావేమో. అది సాధ్యం కావు. ఇవాళ దీనికి సూత్రధారి పేర్ని నానినే. ఈ కేసు నుంచి తప్పించుకోలేడు 100%. ఈ గోడౌన్ ఏ రోజు కూడా మీ భార్య గారి ఇనాగ్రేషన్కి సంబంధించి కానీ మీ భార్య గారికి సంబంధించి కానీ ఎప్పుడు లేదు. నువ్వే చేసావు. నీదే బాధ్యత దీంట్లో. ఇవాళ నువ్వు చేసావు కాబట్టే తప్పించుకోవడానికి నెల రోజుల నుంచి ఊరు వదిలిపెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేస్తాం కదా మాకేమవుద్దులే అని అనుకుంటా ఉన్నారు. దొంగతనం చేసిన దొంగే. డబ్బులు కడితే దొరైపోడు. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడవాళ్ళు గౌరవాల గురించి. ఆనాడు ఏమైంది మీకు? భువనేశ్వర్ గారి గురించి నిండు సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ఆడబిడ్డ గురించి మాట్లాడినటువంటి మాటలు ఆ నిండు సభలో మాట్లాడినప్పుడు నీ గుణం ఎక్కడ సచ్చింది? నువ్వెక్కడ సచ్చావు? వయసుతో కూడా చూడకుండా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకెళ్తా ఉంటే ఆ రోజు ఎక్కడ సచ్చావు? నువ్వు నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి. ఇవాళ మీ పాపం పండింది కాబట్టి ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తే గజగజ వణికిపోతా ఉన్నావే. ఇవాళ నువ్వు చెప్తా ఉన్నావు పేరు పెట్టారు మా మేనేజర్కి నాకేం సంబంధం లేదు, పేరుకే మేము మేనేజర్దే అని చెప్పి తోసేస్తున్నాం మేనేజర్ మీదకి. ఏప్రిల్లో జరిగిందని నువ్వే చెప్తా ఉన్నావు. ఇవాళ మీ మేనేజర్ నాకు సంబంధం లేదని అంటున్నావు. లేదు మేనేజర్ని తీసుకొచ్చి కొడితే ఆయనతో బలవంతంగా మా పేర్లు చెప్పిస్తా ప్రయత్నం చేస్తున్నారంట. నువ్వు చేసిన పని అది. నువ్వు ఆ రోజున నా మీద చిన్న పిల్లలు నా పక్కన ఉండే వాళ్ళని తీసుకెళ్ళి కాళ్ళు పైకి ఏలాడేసి బట్టలు తీసి చితకబాజు బాధించి అక్రమంగా నా పేర్లు పెట్టించావు. అంతే నేను వెంటాడుతుంది. ఆ భయమే నేను వెంటాడుతుంది. కర్మఫలం మేమెవరు చెక్కర్లా. కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు. భగవంతుడైనా క్షమిస్తాడు కానీ కర్మఫలం క్షమించదని చెప్తారు. ఇవాళ అదే జరుగుతుంది నీ విషయంలో. అది గుర్తుపెట్టుకో. నీకు నిద్రలేని రాత్రులే స్టార్ట్ అయినాయి. నువ్వు చేసినటువంటి పాపాలు ప్రమాణాలు తల్లి మీద ప్రమాణం, చచ్చిపోయిన వాళ్ళ మీద ఎవరైనా ప్రమాణం చేయడం నేను ఎప్పుడు చూడలే. మీరు ఎవరైనా చూసారేమో. ఆవిడ చనిపోయి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. వాళ్ళ తల్లి మీద ప్రమాణం అంట అక్కడ ఏం చేయలేదని. ఆడవాళ్ళ మీద కేసులు కడతారని. నేరం ఎవరు చేసినా ఇవాళ ఆడవాళ్ళు మర్డర్ చేస్తే కేసులు కట్టి జైల్లో కూర్చుంటున్నారు. నేరం ఎవరు చేసినా నేరమే. అది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నేరం చేసిన వాళ్ళు నేరం కింద లెక్కే. దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నువ్వే నేరగాడివి. అది గుర్తుపెట్టుకో పేర్ని నాని గారు. పిచ్చి ప్రేలాపనలు మాట్లాడి మేమేదో కక్ష సాధింపు చేయాలంటే మేము గవర్నమెంట్లోకి వచ్చిన ఫస్ట్ రోజే నువ్వు జైల్లో ఉండేవాడు. ఇది గుర్తుపెట్టుకో. అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి బ్రాహ్మణులను వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు మంత్రిగా ఉన్న నానికి తప్పుగా అనిపించలేదని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
మహిళల గురించి ఇలా మాట్లాడతారా అంటూ పేర్ని నాని నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరిని కించపరిచే ఉద్దేశం చంద్రబాబుకి ఉండదన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పిన నాని ఇప్పుడు అదే జరుగుతుందని తెలుసుకోవాలన్నారు. వంశీ, కొడాలి నానీలను తాను సంకర జాతి కుక్కలని, గతంలో తాను తిడితే పేర్ని నాని తన మీద కేసు పెట్టాడని గుర్తు చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ పై సినిమా తీయడానికి వర్మ, పేర్ని నాని కలిసి చర్చ జరపడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కట్టుకున్న భార్యను ఈ కేసులో నాని ఇరికించారని, భార్య మీద నిజంగా ప్రేమ ఉంటే గోడౌన్ తన పేరు మీద పెట్టుకునేవాడన్నారు. కానీ పేర్ని నాని అసెంబ్లీ సాక్షిగా రాజకీయాలకి సంబంధం లేనటువంటి భువనేశ్వర్ గారిని, అలాగే బ్రాహ్మణి గారిని నీ వైసీపీ కుక్కలు అసెంబ్లీలో మురుగుతుంటే నువ్వు ఆ రోజు చూస్తూ ఎందుకు ఊరుకున్నావు? ఆ రోజు ఊరుకున్నా ఈ రోజైనా నువ్వు ప్రెస్ మీట్లో ఆ రోజు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అలాగ అనడం మాది కరెక్ట్ కాదు అని నువ్వు చెంపలు ఎందుకు వేసుకోవట్లా? సరే, భువనేశ్వరి గారిని, బ్రాహ్మణి గారిని అన్నారు మా నాయకుల్ని అన్యాయంగా అని. యువగలం పాదయాత్రలో నేను శంకర జాతి కుక్కలు వంశీ, కొడాలని వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు అని నేను అన్నా. అంటే వాడినంటే నీకు రోసం ఎందుకు పొడుచుకొచ్చింది? నేనేనా ఊరికే అన్నానా? ఇదిగోండి నా మీద పెట్టినటువంటి కేసు తాలూకా అతను లెటర్ ప్యాడ్ మీద, ఎవరో పేర్ని నాని లెటర్ ప్యాడ్ మీద నా మీద పెట్టినటువంటి కేసు. వాళ్ళంటే ఇతనికి ఎందుకు రోషం పొడుచుకొచ్చింది? పేర్ని నానిని మేము సూటిగా అడుగుతున్నా. నువ్వు ఇన్ఫర్మేషన్ అండ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద అసభ్యకరంగా సినిమా తీస్తానికి నీ దగ్గరికి ఒక బ్యాగ్ వేసుకొని వచ్చి నీ ఆఫీసులో కూర్చొని నీతో చర్చించిన మాట వాస్తవా కాదా? దానికి నీ ఇన్ఫర్మేషను, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రిగా నువ్వు చేసినటువంటి అక్రమాలలో భాగంగా ఉన్నటువంటి డబ్బుని కొంత రామ్ గోపాల్ వర్మకి ఇచ్చింది నిజం కాదా? ఆ రోజు చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారి కుటుంబం మీద సినిమా తీయమని ప్రోత్సహించింది నువ్వు కాదా? ఈరోజు నీ భార్య జయసుధ గారి పేరు మీద అసలు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పేర్ని నాని భార్య అవనియండి, నా భార్య అవనియండి, చంద్రబాబు నాయుడు గారి భార్య అవనియండి, పవన్ కళ్యాణ్ గారి భార్య అవనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి భార్య అవనివ్వండి, ఇంట్లో మగవాళ్ళు దేని మీద సంతకం పెట్టమంటే కళ్ళు మూసుకొని దాని మీద సంతకం పెడతారు. ఇవాళ జయసుధ గారు సంతకం పెట్టించి నువ్వు అక్రమ గోడౌను అందులో బియ్యం దోచుకోవడానికి ఆమె పేరుని అసలుకి మా ప్రభుత్వం ఇరికించలేదు, అలాగే ఆఫీసర్లు ఇరికించలా, నువ్వే ఇరికించావు. జయసుధ గారిని, నీ భార్యని ఈ కేసులో ఇరికించింది నువ్వు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి భార్య మీద ప్రేమ ఉంటే భార్య మీద పెట్టేవాడు కాదు, నీ పేరు మీదో నీ కొడుకు పేరు మీదో పెట్టేవాడివి. భార్య పేరు మీద పెట్టి ఇలాంటి అవినీతులు, ఇలాంటి దొంగతనాలు చేస్తే ఒకవేళ ఏదన్నా అయితే ఆమె మెడకు చుట్టుకుంటుంది, కానీ నా మెడకు చుట్టుకోదని నువ్వు జయసుధ గారి పేరు పెట్టావు. నువ్వు ఇది మంచి తెలివితేటలతో పెట్టినటువంటి పేరు. విద్యుత్ భారాల పాపం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిదే అని పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. గత 5 ఏళ్లలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలను జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారని విమర్శించారు. విద్యుత్ కొనుగోలు పేరుతో హిందూజాకు 1400 కోట్లు ముట్టచెప్పి కేబీహెచ్బీలో 10 ఎకరాలు జగన్ బినామీలు కొట్టేశారని ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ విద్యుత్ రంగంలో 50,000 కోట్లు జగన్ అప్పులు పెట్టారని విమర్శించారు. ఒక్క విద్యుత్ రంగంలోనే జగన్మోహన్ రెడ్డి 1,29,500 కోట్ల నష్టాన్ని పెట్టి వెళ్లారని అన్నారు. 2014 నుండి 19లో చంద్రబాబు పాలనలో మిగులు విద్యుత్ ఉత్పత్తి చేసి జగన్ చేతిలో పెట్టి వెళ్లారని మండిపడ్డారు. ఏపీని లోటు విద్యుత్ నుండి మిగులు విద్యుత్ గా మార్చారని అన్నారు. పోలవరం 2021లో పూర్తి చేసి ఉంటే విద్యుత్ ఆదా అయ్యేదని తెలిపారు. హిందూజాకు 1,400 కోట్లు జగన్ అప్పనంగా ఇచ్చారని ఆయన ఆరోపించారు. 23 మిలియన్ యూనిట్లు లోట్లో ఉంటే అటువంటి పరిస్థితుల్లో 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. వచ్చి 2019 కల్లా మిగులు రాష్ట్రాన్ని విద్యుత్ మిగుల్లోకి తీసుకొచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెడితే
ఈరోజు ఏ విధంగా విద్యుత్ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయి ప్రజల మీద లక్షల కోట్ల భారం ఏ విధంగా పడుతుందో ఓసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. 5 సంవత్సరాల గత ప్రభుత్వ పరిపాలనలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు 32,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేసిన విషయాన్ని మరి ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని చెప్పేసి మనం చేస్తాను. హిందూజాకి సప్లై చేయని కరెంటుకి కేవలం వారి చేతకానితనం మూలంగా 1,400 కోట్ల రూపాయలు విద్యుత్ ఉత్పత్తి చేయకపోయినా కూడా వీళ్ళ నిర్వాహకం మూలంగా విద్యుత్ని తీసుకోపోవటం మూలంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు చేయటం మూలంగా 1,400 కోట్ల రూపాయలని హిందూజాస్కి చెల్లించారు. దానివల్ల ఏమి లాభం జరిగిందో తెలుసా? ఆనాటి పెద్దలకి కూకట్పల్లిలో 10 ఎకరాలు భూమిని ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు ఆ రోజుల్లో. అంటే అటువంటి అవినీతి స్వార్థపూరిత చర్యల మూలంగా ఈరోజు ప్రజలపై భారం పడుతుందని చెప్పేసి మనం చేస్తాను. సెకీ ద్వారా ఏదైతే పవర్ కొన్నారో, సోలార్ పవర్ కొన్నారో దాంట్లో 1,750 కోట్ల రూపాయలు ఇంటికి ముట్టినాయి అని చెప్పేసి అమెరికా కోర్టులు చెప్తున్నాయి, అమెరికా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ చెప్తా ఉన్నాయి. 3,850 కోట్ల భారం పడే విధంగా వేరే రాష్ట్రాల నుంచి సోలార్ పవర్ కొనడానికి అగ్రిమెంట్ చేసుకునే విషయం మొత్తం 30 ఏళ్లలో కనుక ఆయన చేసిన తప్పుడు నిర్ణయం మూలంగా భారం చూసుకున్నట్టయితే 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ప్రజల మీద భారం పడే పరిస్థితి కలిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. 2025 మార్చి నాటికి పోలీస్ కమాండ్ కంట్రోల్ తో 1,00,000 సీసీ కెమెరాలు అనుసంధానిస్తామని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే 25,000 పైచిలకు సీసీ కెమెరాలను నేర నియంత్రణకు వినియోగిస్తున్నామని వెల్లడించారు. గతంతో పోలిస్తే సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందని ఆయన వివరించారు. డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ఈ ఏడాదిలో సైబర్ క్రైమ్ కు సంబంధించిన 916 కేసులు నమోదు చేశామని వివరించారు. మొత్తంగా 1,229 కోట్ల మేర నగదు సైబర్ నేరాల ద్వారా తస్కరించారని వెల్లడించారు. ఇలా సైబర్ నేరాల్లో సొమ్ముపోయిన వ్యవహారాల్లో గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే దాన్ని రికవరీ చేసేందుకు ఆస్కారం ఉంటుందని వివరించారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని, అలాంటి కాల్స్ ను విశ్వసించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొత్తగా ప్రతి జిల్లాలోనూ ఈ తరహా సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ పిఎస్లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. గంజాయి, డ్రగ్స్ కేసుల వ్యవహారంలో ఈగల్ వ్యవస్థ ప్రజల్లోకి బలంగానే వెళ్తోందని, వీటిని అరికట్టేందుకు విస్తృతంగా ప్రచారం కల్పిస్తామని వివరించారు. ఈ ఏడాదిలో 10,380 ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సిందిగా సంబంధిత గిరిజన ప్రాంతాల వరకు సూచిస్తున్నట్టు తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్ లో భాగంగా దేశంలోనే తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో స్మార్ట్ పోలీస్ ఏఐను వినియోగిస్తున్నామని, ఏలూరు పోలీసులు తొలిసారిగా దీన్ని ప్రారంభించారని, త్వరలోనే రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు దీన్ని విస్తరిస్తామన్నారు. When you look at the cyber crimes, 1930 caller number ఉంది, మీకు అందరూ తెలుసుది, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ NCRP నంబర్ అది. దీంట్లో చూసినట్లయితే మనకి సైబర్ క్రైమ్ కాల్స్ వచ్చిన దాంట్లో పెరిగింది, ఎఫ్ఐఆర్స్ పెరిగినాయి, లాస్ కూడాను 173 కోట్లు పోయిన సంవత్సరం పోతే ఈ సంవత్సరం 1,229 కోట్లు ప్రాపర్టీ పోయింది, అమౌంట్ లాస్. ఇది చాలా పెద్ద విషయం, చాలా ఎక్కువ పోతా ఉంది. ఒక్కొక్క డిజిటల్ అరెస్ట్ కేసు అయితేనేమి, సెక్స్టార్షన్ కేసు అయితేనేమి 40 లక్షల నుంచి 80 లక్షల దాకా యావరేజ్గా పోతా ఉంది. కొన్ని చోట్ల మోర్ దెన్ 1 crore కూడా పోయింది ఒక్కొక్క కేసులో. సో ఈగల్ ఒకటి ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు చూసారు స్టాటిస్టిక్స్ కనిపిస్తాం, మీకు ఎంతమంది అరెస్ట్ చేసాం. 52,000 కిలోలు గాంజాని సీజ్ చేయడం జరిగింది. 15 ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ అరెస్ట్ చేసాం. 21 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మల్టీ స్పెక్ట్రల్ డ్రోన్స్, అంటే మామూలుగా డ్రోన్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కాకుండా ఈ డిఫరెంట్ స్పెక్ట్రమ్స్తో రావటం వలన ఏ ఆకు ఉంది, ఏ కలర్ ఉంది, ఏమిటి దాని ప్రకారం ఇది గంజాయి అవటానికి అవకాశం ఉంది అని చెప్పి మా డ్రోన్ ఫోటోగ్రఫీ వాళ్ళు తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా శాటిలైట్ డేటా కూడా అనాలిసిస్ చేస్తూ ఉన్నాము. ఎప్పటికప్పుడు జాతీయ సంస్థలతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోతో కూడా టచ్లో ఉండి, అదేవిధంగా ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకోవడం వాళ్ళతో చేస్తూ ఉన్నాం. సుమారు 10,000 ఎకరాల గంజాయి క్రాప్ని డిస్ట్రాయ్ చేసే ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది ఆల్మోస్ట్ లెస్ దాన్ 100 ఏకర్స్కి వచ్చిందని చెప్తా ఉన్నారు. 10,837 ఎకరాల్లో ఆల్టర్నేట్ క్రాప్కి సంబంధించి సీడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ గాంజా సాగులో ఉన్నటువంటి కొంచెం ఎక్కువ సాగు చేస్తున్నటువంటి
350 మంది కుటుంబాలని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో 25,000 కెమెరాలు పబ్లిక్ ని ఎంకరేజ్ చేసి పోలీసు వాళ్ళు పెట్టించిన కెమెరాలు ఇవే. 25,000 కెమెరాలు పెట్టడం జరిగింది. దీని ద్వారా ఇన్సిడెంట్స్ అయితేనేమి సస్పెక్ట్స్ ని 2,434 మందిని ఐడెంటిఫై చేయడం, తర్వాత 1989 కేసులు డిటెక్టెడ్ జరిగింది. ఈ మధ్య కాలంలో చిన్న కేసులు కూడాను సీసీటీవీ కెమెరాలు వాడుకోవడం ద్వారా 2-3 ఎగ్జాంపుల్స్ మీకు రెస్పెక్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటిని విస్తృతంగా వాడుకుంటా ఉన్నాం. అదేవిధంగా డ్రోన్స్ తీసుకున్నట్లయితే ఇంతకుముందు ఉన్న డ్రోన్స్ కన్నా ఇంతకుముందు 53 డ్రోన్స్ ఉంటే ఇప్పుడు 118 డ్రోన్స్ పెంచడం జరిగింది. అదేవిధంగా వీటిని క్రౌడ్ మేనేజ్మెంట్కి కానీ శాంతి భద్రత విషయంలో కూడా డిప్లాయ్ చేస్తా ఉన్నాం. 1376 సార్లు ప్రతి చోట ఈ మధ్య వాడుతూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ముగిసినటువంటి 2 days బ్యాక్ ముగిసిన భవానీ దీక్షలకు అయితేనేమి, అంతకుముందు ఉన్నటువంటి దసరా ఉత్సవాలకి, కార్తీక మాసంలో ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ వేపీ బందోబస్తులు కూడా వాడుతూ ఉన్నాం. దానివల్ల డ్రోన్ ఉపయోగం కూడా బాగా పెరిగింది. డ్రోన్ ఈజ్ ఆల్వేస్ అ ఫోర్స్ మల్టిప్లైయర్. అంటే ప్రతి చోటకి మనిషి వెళ్ళలేని చోటకి ఒక హిల్లాక్ లో ఏం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి పెన్నా అనుసంధాన పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. గోదావరి పెన్నా నదులు అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్. హీరో అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తెచ్చారనేది తన అభిప్రాయమని వ్యాఖ్య. నేరెడ్కో 2025 డైరీని ఆవిష్కరించిన మంత్రి నారాయణ. 3 రాజధానుల పేరుతో వైసీపీ అధినేత జగన్ 3 ముక్కలాట ఆడారని ఆగ్రహం. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.